కీర్తి, టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నావా? మళ్ళీ స్కానింగ్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చి నువ్వు టాబ్లెట్స్ వేసుకొని అది ఇంకా క్లియర్ అవ్వలేదు. అది ప్రోడక్ట్స్ ఇంకా అలాగే ఉన్నాయని తెలుస్తుంది. టాబ్లెట్స్ ఏమైనా వాడావు కదా? అబార్షన్ టాబ్లెట్స్ ఎవరిచ్చారు? మెడికల్ షాప్ వాళ్ళు ఇచ్చారా? అలా ఎప్పుడు వేసుకోకమా, సరేనా? అనవసరంగా ఇప్పుడు చూడు, నువ్వు టాబ్లెట్స్ వేసుకొని ఏమైంది అని అంటే మొత్తం అంతా బయటికి వెళ్ళలేదు, కొన్ని ప్రోడక్ట్స్ లోపలే ఉన్నాయి. దాని వల్లనే నీకు 10 days నుంచి అలా బ్లీడింగ్ అవుతుంది. నువ్వేమనుకున్నావు, పీరియడ్ వచ్చింది అనేసి అనుకున్నావు. కాదు, ఇప్పుడు 10 days నుంచి నీకు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అంటే కొన్ని ప్రోడక్ట్స్ బయటకు వచ్చాయి, ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఇంకా లోపలే ఉన్నాయి కాబట్టి ఇన్కంప్లీట్ గా అబార్షన్ అయ్యి అలాగే నీకు బ్లీడింగ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం నుంచి అలా మెడికల్ షాప్ లో తీసుకో. ఏమైనా ఉన్నా మా దగ్గరకు వస్తే మేము ఇస్తాం. ఓకేనా? ఇప్పుడే స్కానింగ్ లో మీరు చూసిన కేసు ఏంటి అని అంటే, ఆ పేషెంట్ 3 months ప్రెగ్నెంట్. తను మా దగ్గర రావడానికి భయపడి తను డైరెక్ట్గా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుంది. తనకి ఏమైంది అంటే మొత్తం ప్రోడక్ట్స్ అన్ని బయటికి రాలేదు, కంప్లీట్ అబార్షన్ అవ్వలేదు, ఇన్కంప్లీట్ అబార్షన్ అయ్యి కొన్ని ప్రోడక్ట్స్ అలాగే ఉండిపోయాయి. సో తనకు అలా కొన్ని ప్రోడక్ట్స్ ఉండడం వల్ల 10 days నుంచి తను హెవీగా బ్లీడ్ అవుతా ఉంది. మేము యాజ్ గైనకాలజిస్ట్ మేము అడ్వైస్ చేసేది ఏంటి అని అంటే, సపోజ్ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి మీకు ఆ ప్రెగ్నెన్సీ వద్దనుకోండి, మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా వి అండర్స్టాండ్ మీకు ఆ సోషల్ స్టిగ్మా ఉంటుంది అనేసి. బట్ ఏమవుతుంది అని అంటే ఓన్లీ 7 to 9 weeks లోపలే మీరు ఆ టాబ్లెట్స్ వాడితే మీకు కొద్దిగా కంప్లీట్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు 7 weeks దాటారు అనుకోండి, మీరు టాబ్లెట్స్ వేసుకుంటే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటే ప్రోడక్ట్స్ అన్నీ బయటికి రావు, కొన్ని లోపలే ఉండిపోయి మీకు హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మీకు సపోజ్ ఆ ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారు అనుకోండి, ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కలవండి. ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటి అంటే స్కాన్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అసలు మీ ప్రెగ్నెన్సీ యూటస్లో ఉందా బయట ఉందా? సపోజ్ అది సైడ్ ట్యూబ్లో ఉన్న ఓవరీస్లో ఉంది, మీరు తెలియకుండా టాబ్లెట్ వేసుకుంటే అక్కడ అబార్షన్ అవుతుంది, అంటే మీ బాడీ లోపలే బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది ఇంకా మీకు హెల్త్ రిస్క్ అనమాట. సో అందుకోసమే ఇంపార్టెంట్గా మీరు గైనకాలజిస్ట్ కలిస్తే ఫస్ట్ స్కాన్ తీసి యూట్రస్లో ఉందా లేదా చెక్ చేసి, అది ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, లెస్ దెన్ 7 weeks ఉంది అని అంటే టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. మోర్ దెన్ 7 weeks ఉంది అని అంటే మీరు ప్రొసీజర్, క్లీన్ చేసుకునే ప్రొసీజర్ చేయించుకుంటే బెటర్. అప్పుడు మీకు ఇన్కంప్లీట్గా అబార్షన్ అయ్యి హెవీ బ్లీడింగ్ అవ్వడము ఇదంతా అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా డూ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. ప్రాపర్ వేలో ప్రిస్క్రిప్షన్ తీసుకొని అప్పుడు మీరు అబార్షన్ టాబ్లెట్స్ వేసుకోవడం బెటర్. ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లో ఇచ్చి మీరు ఫస్ట్ థింగ్ డోస్ కరెక్ట్గా వేసుకోరు, సెకండ్ థింగ్ అసలు అది ఒకవేళ ట్యూబ్లో ఉంది అనుకోండి ఇంకా మీ హెల్త్ మీద తెచ్చుకుంటారు. సో ప్లీజ్ విజిట్ అ గైనకాలజిస్ట్ సపోజ్ ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ ఇస్ పాజిటివ్ అండ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.